మరి జైలుకి కొంతకాలం ఉండి బెయిల్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా తిరిగి హీరోల్లాగా బయటికి చేతులూపుతూ వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు అయినారు. ఇది మన దేశం. నడిపి వచ్చేది ఒకటి డ్రామాలాడి. అదేంటి జైలుకి వెళ్తేనే ముఖ్యమంత్రులు అయ్యారు కదా కొంతమంది. కాబట్టి డ్రామాలు వద్దంటాను నేను. ఏమంటానంటే ఇప్పుడు అదాని కేసు తీసుకోండి. కెన్యా వాళ్ళు $2.5 బిలియన్ పెట్టుబడులు వీళ్ళు పెట్టేది వాళ్ళు రద్దు చేశారు ఈ కేసు కారణంగా. నైరోబి ఎయిర్పోర్ట్ ఆధునికీకరణ, లేకపోతే పవర్ లైన్స్ అక్కడ ఆధునిక. అట్లాగే 2 రేటింగ్ ఏజెన్సీస్ వీళ్ళని రేటింగ్ డౌన్ గ్రేడ్ చేసినాయి, నెగటివ్ తీసుకొచ్చినాయి. అట్లాగే వీళ్ళు బాండ్స్ అమెరికన్ మార్కెట్ లో రేస్ చేయాలంటే $600 మిలియన్ బాండ్స్ వీళ్ళే రద్దు చేసుకున్నారు. వీళ్ళకాక కొంతమంది 10 కోట్లు 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇక వీళ్ళని భరించడమే లంచాలని చెప్పి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ అవినీతి వల్ల కాదా? అవినీతి. మరి ఎందుకు మనం నటిస్తున్నాం లేదని చెప్పని వ్యక్తులు నీతివంతంగా కొందరు ఉన్నారు. ఇంకా నవీన్ పట్నాయక్ విషయంలో నాకు ఏమాత్రం అనుమానం లేదు. వ్యక్తిగతంగా నిజాయితీపరుడాను నేను నమ్ముతున్నాను. వ్యవస్థ ఎట్లా ఉన్నా కూడా. ఎన్టీ రామారావు గారు మచ్చలేని మనిషి. అవినీతి గురించి ఆయన అంటడం కూడా సాధ్యం కాదు. విజయభాస్కర్ రెడ్డి గారు డబ్బులు తీసుకుని పనిచేసే మనిషి కాదు, అసాధ్యం అది. నరేంద్ర మోదీ గారు డబ్బుల కోసం పనిచేసే మనిషి కాదు సొంతంగా. ఆయన ఏదో ఎప్పుడో 15 ఏళ్ల వయసులోనే వెళ్ళిపోయాడు. ఆయన మఠం పట్టుకున్నాడు, సతన భోజనం మఠం నిద్ర, కొన్ని లక్షలు నమ్మిన లక్షల కోసం వెళ్ళాడు, ఏదో చేస్తున్నాడు. యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పృథ్వీరాజ్ చౌహాన్. మచ్చలేని మనిషి. మనం ఎలాంటి వాళ్ళని కోరుకుంటే అలాంటి. మన్మోహన్ సింగ్ నిఖార్సైన మనిషి, నిజాయితీ. కాబట్టి వ్యక్తులు ఇప్పటికి కూడా నిజాయితీ పరులు అన్ని పార్టీలలో ఉన్నారు. కానీ ఒక వ్యవస్థగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా అవినీతి లేకుండా పనులు జరిగినాయని చెప్పుతాం మనం? చెప్పలేము. ఈవేళ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కానీ మరొకరు కానీ మరి వాళ్ళ పార్టీ నడకం కోసం చెప్పని, లేదా ఎన్నికల్లో ప్రచారం కోసం డబ్బులు ఖర్చు పెట్టలేదని చెప్పంటారా మీరు? సో మనం ఒకరిని కూడా నిందలేసుకోవడం కాదు, ఒక ఊబిలో కూరుకుపోయినారు. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేద్దాం అని చెప్పేది. ఇది కష్టమే. పార్టీ ఆ పార్టీ, ఈ వ్యక్తి ఆ వ్యక్తి అనేది కాదు. ఇక్కడ వ్యక్తుల సమస్య, సమస్య కాదు, వ్యవస్థలతో సమస్య. ఇక్కడ వేళ్ళూనికిపోయిన వ్యవస్థను బయట దాన్ని ఇది వాస్తవం. ఇవాళ ఆప్ లాంటి పార్టీ కూడా నిజాయితీ కోసం వచ్చామని చెప్పనుకునే పార్టీ కూడా ఈ మధ్య ఆరోపణలు వచ్చినాయి కదా బాగా. కాబట్టి లోతుకి వెళ్ళొద్దు మనం. ఈ మలకం బట్టపడింది, అవన్నీ కోర్టులు చూసుకుంటే మీకు నాకు అనవసరం. దీని నుంచి బయటపడ్డం ఎట్లా? ఒక వ్యవస్థగా, ఒక దేశంగా అది అవసరమా కదా? దేశంగా ఇలాగే కూరుకుపోతూ ఉందామా అవినీతి సామ్రాజ్యంలో? అది నేను చెప్పేది. పార్టీల మీద నిందలు మానేద్దాం, దీని నుంచి బయటపడేందుకు మార్గాలు ఉన్నాయి, అది అన్వేషణ చేద్దాం. ఒక్కరోజు జరగదు, కానీ ఒక సంకేతాన్ని దేశానికి ప్రపంచానికి ఇద్దాం. నేను కోరేది దీంట్లో రాజకీయాలు మాట్లాడకూడదు. విషయంలో రాజకీయాల కంటే వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని గురించే మనం మాట్లాడుకోవాలి. మీలాంటి మేధావులు కూడా అదే ఎక్కువగా మాట్లాడేది. అదే. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పార్టీ ఉంటే వాడిని తిడతాం, ఆ పార్టీ ఉంటే వాడిని తిడతాం. చేసే డబ్బులు పంపిణీ లేకుండా మేము ఆపేసాం అన్ని చోట్ల. ఎవరు నమ్ముతారా? ఎవ్వరూ నమ్మరు. ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎన్నికల్లో బహుశా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఒక్క రాష్ట్రంలో. వీళ్ళు పట్టుకున్నది 50 కోట్లు 100 కోట్లు ఉంటుంది. 10,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు ఉంటుంది. తెలంగాణలో సుమారు అంత ఖర్చు ఉంటుంది. తెలంగాణలో 7,000 కోట్లు ఖర్చు ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభకి అసెంబ్లీ ఎలక్షన్స్ కి. కాబట్టి ఇది మనం ఏదో నటించేసి లేదన్నట్టుగా దొరికినవాడు ఆ దొరికిన రోజున మన మీద 2 రోజుల పాటు హడావిడి చేసి 3వ రోజు మళ్ళీ మర్చిపోయి కూర్చుంటే దేశం ఎట్లానే ఉంటుంది. ఇది ఒక అవకాశం. ప్రజాస్వామ్యంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం నడిపాం, గౌరవంగా నడుపుతున్నాం, గర్వపడాలి. లోపాలు ఉన్నాయి, నిజాయితీగా దాన్ని వెతుక్కుందాం, అంతేగాని తప్పెట్టే ప్రయత్నం చేయొద్దు. అంటే ఇప్పుడు అదాని గారు పెట్టుబడులు పెట్టాలి, దేశంలో పెట్టుబడులు కావాలి అని చెప్పి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నప్పుడు దాంట్లో మీరన్నట్టుగా లంచాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు, 1000 కోట్ల లంచాలు జరిగినాయి, చేతులు మారినాయి అని అన్నప్పుడు దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఇప్పుడు మనం కక్షపూరితంగా చేయక్కర్లే, కానీ ఒక సంకేతాన్ని దేశానికి ప్రపంచానికి ఇవ్వాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో 30-40 కోట్ల అసెంబ్లీకి సర్వసాధారణ అయిపోయింది. మహారాష్ట్రలో పెరుగుతున్నది. జమ్మూ కాశ్మీర్ సైతం మనం అక్కడ హిందూ ముస్లిం కూడా అనుకుంటాం, అక్కడ డబ్బులు పంపిణీ. ఈశాన్య భారతం డబ్బుల పంపిణీ చాలా రాష్ట్రాల్లో క్రమక్రమంగా పెరుగుతుంది. వాళ్ళు ఏమవుతున్నారు? వ్యక్తిగతంగా నిజాయితీ పడినా కూడా ప్రభుత్వాధికారాన్ని ఉపయోగించుకుని ఏదో రకంగా డబ్బులు సమకూర్చడం చెప్పనేది రాజకీయానికి అనివార్యం అయిపోయింది. మరి అలాగని ఇప్పుడు గట్టిగా చర్య తీసుకుందామంటే మనకి సమస్య ఎంత తలెత్తుంది? సంకటం ఏంటి ప్రభుత్వానికి? మనకి తెలుగులో మొత్తక సామెత ఉన్నది, ఎట్టబోతే అక్క కూతురు, కొట్టబోతే 2 చోళాలు అని చెప్పాను. మన దేశంలో వ్యాపార సామ్రాజ్యాలు అన్ని కాకపోయినా చాలా లైసెన్స్ పర్మిట్ రాజ్యంలో పూర్తిగా అవినీతితో ముడిపడి ప్రభుత్వంలో ఉన్న వాళ్లతో లాలూచి పడి మిగతా వాళ్ళు పోటీ లేకుండా చేసి గుత్తాధిపత్యాన్ని పొంది వాళ్ళు పెరిగారు. ఇది అందరికీ తెలుసు. 1991 దాకా ఈ దేశంలో నిజాయితీగా పోటీ పడి ఆర్థిక స్వేచ్ఛతో ఎదిగే అవకాశం లేకుండా చేసింది మన ప్రభుత్వాల విధానాలు.
కాబట్టి ఒక వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ప్రభుత్వంతో లాలూచి పడి లంచాలు ఇచ్చి లైసెన్సులు పొంది ఆ రకంగా రావడంతో ఇంకో మార్గం లేకుండా చేశాం. ఓకే. కానీ 91 తర్వాత అన్నిట్లో కాకుండా చాలా మేరకు పోటీ వ్యవస్థ వచ్చింది, బాగా కాంపిటేటివ్ బిడ్డింగ్, ఒక బహిరంగ వేలం ద్వారా. కొన్ని చోట్ల దీన్ని కూడా తీసుకొస్తున్నాం. ఉదాహరణకి కోల్ మైనింగ్ ఇప్పుడు కాంపిటేటివ్ బిడ్డింగ్ తీసుకొచ్చారు. ఒక రకరకాల వాదాలు ఉన్నాయి, వేరే విషయం. అలాగే 2G స్పెక్ట్రమ్ నేనే సుప్రీంకోర్టుకి వెళ్లి మహామహులతో కలిసి దేశంలో కాంపిటేటివ్ బిడ్డింగ్ తీసుకొచ్చాను. అప్పుడు 2G స్పెక్ట్రమ్ ఏమైందో మనకు తెలుసు, అది వచ్చేదాకా అట్లా క్రమక్రమంగా బాగుపడుతుంది. కానీ ఏమవుతుంది, అలా పోటీకి సిద్ధపడి పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు వచ్చినా కూడా తుది సంతకం కోసం డబ్బులు అయిపోతే మేము ఒప్పుకోమని చెప్పిన పరిస్థితి వచ్చింది చాలా సందర్భాల్లో. ఇది వాస్తవం. అదేమంటే మరి ఎన్నికల ఖర్చు ఎట్లా వస్తుంది? కాకపోతే కొందరు బయటపడతారు, కొందరు బయటపడరు. షిబు సరేన్ అన్నారు, ఆయన్ని ఓటు కోసం డబ్బులు ఇచ్చారు. ఆయన అమాయక ట్రైబల్ కాబట్టి బ్యాంకుల్లో డబ్బులు దొరికిపోయాడు తప్ప దీనిలో ఏం లేదు. మిగతా వాళ్ళందరూ జేఎన్ఎం ఎంపీల తప్ప మిగతా వాళ్ళ డబ్బులు తీసుకోలేదా? అంచేత మనం కొంచెం హిపోక్రసీ వదిలిపెట్టి దేశ ప్రజలను కాపాడాలి. ఒక పక్కన ఈ అదానీలు, అంబానీలు, టాటాలు ఈ ముగ్గురు కలిసి $250 బిలియన్ ఈ దేశంలో మన మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడుతుంది. వీళ్ళందరికీ లాభాలు ఉండాలి. వెంటనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో 30-40 వేలు పడుతుంది, వచ్చిన 3-4% లాభాలు. అంటే ఏదో దేశం మీద బెట్ చేస్తున్నారు, దేశ భవిష్యత్తు మీద. ఈ గ్రీన్ ఎనర్జీ కూడా 25 సంవత్సరాల వరకు వెళ్లాల్సిందే. కాబట్టి అది చచ్చిపోకుండా అది ప్రపంచంలో మనకు నష్టం జరగకుండా పెట్టుబడులు. మూడోది మన రాజకీయం, ఆర్థిక, మన పరిపాలన వ్యవస్థ బాగుపడేట్టుగా 3 ప్రయోజనాలు చూసుకోవాలి. మన పెట్టుబడులు చచ్చిపోకూడదు, రాజకీయ ప్రయోజనాలు కాపాడుకుంటూ వెళ్ళాలి, రాజకీయ భవిష్యత్తును కాపాడాలి, ఈ దేశ రాజకీయాన్ని బాగు చేయాలి. అదే సమయంలో మరి నిజాయితీని పెంచాలి. ఈ 3 మనకి ముక్కోణం ఉంది. ఎలా కలపాలన్నది 3 ప్రతిబంధకాలే. ఇది తేలిక కాదు, అంటే కలపడం తేలిక కాదు. అందుకే చెప్పాను కదా, కొట్టబోతే నిండు చోళాలు, పెట్టబోతే అక్క కూతురని చెప్పని ఆ పరిస్థితిలో. కానీ ఇప్పుడు మౌనంగా ఉందనుకోండి ప్రభుత్వం, ఏదో రకంగా ఏముంది ఈ దేశంలో 2G స్పెక్ట్రమ్ ఒక్కడి జైల్లో పోవాలా, బోఫోర్స్ స్కామ్ ఒక్కడి జైల్లో పోవాలా.